ఒకప్పుడు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అక్కడి మెడికల్ కాలేజ్కి కావాల్సినటువంటి సీట్లకు రాష్ట్ర స్థాయి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పెట్టి అడ్మిషన్స్ జరిపేవాళ్ళు. ఇప్పుడు దేశమంతా ఒకే పరీక్ష పెట్టి నిర్లక్ష్యంగా, నిర్లజ్జగా పిల్లల జీవితాలతో, వాళ్ళ అమ్మా నాన్నల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఈ సందర్భంగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ లాంటి నాయకులు నీట్ ఎగ్జామ్ స్కామ్ ఫ్రీ ఎగ్జామ్ కాదు, నీటే ఒక స్కామ్ అని వ్యాఖ్యానించడమే కాదు, కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి విజయ్ ఈ నీట్ ఎగ్జామ్ లీకేజీల విషయంలో గట్టిగా మాట్లాడాలని, తమిళనాడు లాంటి రాష్ట్రాలను ఈ పరీక్ష నుంచి మినహాయించాలని, 12th క్లాస్ పరీక్షల ఆధారంగానే మెడిసిన్లో అడ్మిషన్ ఇవ్వాలని కామెంట్ చేశారు. ఈ పేపర్ లీకేజీలు, ఎగ్జామ్స్ రద్దు చేయడాలు, మళ్లీ పెడతామని సింపుల్గా ప్రకటించడం అంటే ఎంత బాధ్యతారాహిత్యమో అర్థమవుతుంది. చెప్పాలంటే ఇందుకు బాధ్యులైన వారు అన్ని రకాల శిక్షలకు అర్హులే. ఈ ప్రశ్నాపత్రాల లీకేజీ పొరపాటున జరిగిందనుకుంటే పొరపాటే. రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులు, రాజకీయంగా అండదండలున్న వ్యక్తులు ఇందులో పాత్రధారులుగా, సూత్రధారులుగా ఉంటారనేది వాస్తవం. ఇప్పుడు కూడా జరిగిందదే. ఈ లీకుల వ్యవహారంలో బయటకు వచ్చిన పేర్లలో దినేష్ బింబాల్ ఒకటి. ఇతను బీజేపీ నాయకుడు కావడం విశేషం. ఏ ప్రభుత్వ హయాంలో ఈ పరీక్షలు జరుగుతున్నాయో ఆ ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులే ఈ ఎగ్జామ్ పేపర్స్ను లీక్ చేస్తున్నారంటేనే ఎవరి అండదండలతో ఈ నేరాలకు పాల్పడుతున్నారో తేటతెల్లమవుతోంది.